బీసీ రిజర్వేషన్లపై జీవో ఇస్తే చెల్లదని తెలిసి కూడా ప్రభుత్వం మోసం చేసేందుకు సిద్ధమవుతుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ఎంతో చేసిందన్నారు ఆయన. ఇలా ఈ చరిత్రలో యాదవులు క్యాబినెట్ మంత్రిగా చరిత్ర లేదు. ఇలా గొల్ల కురువలకు లేదు, ఇక్కడ మున్నూరు కాపులకు లేదు, ఇక్కడ ముదిరాజులకు బీసీఏ గురువులు చేస్తామన్నారు, అది లేదు. మంత్రి పదవులు లేవు. చైర్మన్ 50 ఇస్తే పడికి మళ్ళీ పడిని 5-10 ఏరియా పాడేసారు. భార్యలు బీసీ ఉంటే ఆ కోటలు పెట్టి పాడేసారు. ఎమ్మెల్యేలు టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తే చార్మినార్, యాకత్పుర, డబిల్పుర గవిచ్చారు. మరి రాహుల్ గాంధీ గారు మీరెంతనో మీకు ఎంత అన్నాడు. ఇదా ఈ జీవోల రాహుల్ గాంధీ గారు చెప్పిర్రా జీవోలు ఇష్యూ చేసి అయిపోతుంది, చేతులు దులుపుకోమని. బీసీలు తలుచుకుంటే రాజకీయ భూకంపం వస్తుందన్నారు మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సాధ్యం కాని విధంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ స్థానిక ఎన్నికల కోసమే డ్రామాలాడుతుందని విమర్శించారు. మనకంట ఈ రిజర్వేషన్ లేని మరి కేవీట్ వేస్తారంట, కోర్టుకు ఎవరు పోవద్దని. రెండోది రిజర్వేషన్ల ద్వారానే మనకు 42% వస్తుందని చెప్తూ మళ్ళీ నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా, మీరు కూడా పార్టీల పరంగా 42% ఇవ్వాలని. నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టిమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు.